ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి జిల్లాలో ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తిపెట్టినప్పటికీ వాగు కట్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానకు వాగులు ఉప్పొంగుతున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో చిక్కుకున్న కొందరు పశువుల కాపరులు ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. ప్రత్యేక హెలికాప్టర్లను పంపిన అధికారులు బాధితులందరినీ క్షేమంగా రెస్క్యూ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగింది. గోదావరి మట్టం 14 అడుగుల నుంచి 20 అడుగులకు పెరిగింది. ఇక ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుతో పాటు గుబ్బలమంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం దగ్గర ఇంకా నీటి మట్టం పెరుగుతోందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. భారీ వర్షానికి భద్రాచలంలోని చర్ల ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 3 అడుగుల మేర మురుగునీరు రహదారిపైకి రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారి చెరువుల్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నారంవారిగూడెం, గుర్రాల చెరువు మధ్య వరదనీటి ఉధృతితో రోడ్డుకు గండిపడి రాకపోకలు స్తంభించాయి. పట్టణంలోని గౌడ బజార్, షిరిడి సాయి నగర్లో పలు ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు దమ్మపేట మండలం జమేదార్ బంజర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పొలంలో పిడుగుపడి అన్నదమ్ములు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 2 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.